నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వంటలన్నీ ఏంటి, అతిథులు వస్తున్నారా, ఏంటి చిన్న ఫంక్షనా అనుకోవచ్చు మీరు కదా. మా తమ్ముడు గారు అబ్బాయి పెళ్ళి అయింది. మరి నేనైతే తలాడబొడుసుని, వాళ్ళ అమ్మాయి అయితే సిగరాడబొడుసు. మరి ఆడబొడుసులు ఆ అమ్మాయికి భోజనం పెట్టే సందర్భాలు ఉంటాయి. క్లియర్గా చెబుతాను, వినండి. పెళ్ళంటే మామూలా, సందడిలో ఆనందం, సంతోషం కదా. వారం రోజుల నుంచి ఏకగ్రీవంగా తిరుగుతూ ఉన్నాం. చక్కగా సరదాగా వేడుకలు చేసుకుంటూ ఉన్నాం. అయితే నాకు వీడియోలు తీయడానికి అయితే అవ్వలేదండి. మరి అక్కడ ఆడపడుసుగా పెద్దావిడిగా చేయడానికి నేనే, నా మీదే పెడతారు, నన్నే పిలుస్తారు కాబట్టి వీడియోలు తీయడం అస్సలు అవ్వలేదు. అక్కడ ఇక్కడ ఏదో కొద్దిగా 3, 4 తీయడం జరిగింది. కాబట్టి మరి జరిగిన తొంతంతా చెబుతాను మీకు తర్వాత. ఇప్పుడు ఈరోజు నెలలో వస్తుందండి మా తమ్ముడు గారు కోడలు. అంటే ఆయన పెళ్ళయి అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత తొలిసారిగా అత్తవారింటికి రావడం. ఇది పెళ్లి కూతురు అప్పుడు వచ్చింది లెక్క కాదనమాట. అప్పుడు పుట్టింటి వారు పెట్టిన కొత్త చీర కట్టుకుని వస్తుంది కదా. ఆ చీర మీద అత్తోరింటి పేర ఎవరి కూడా మంచినీళ్ళు కూడా తాగరన్నమాట అత్తోరింట్లో వాళ్ళది. అలా తింటే పుట్టింటి వాళ్ళకి మంచిది కాదని పూర్వం నుంచి పెద్దలు చెప్పింది. ఇలా జరిపేది అన్నమాట. అమ్మాళ్ళు పెట్టిన చీర కట్టుకుని వచ్చి మరి అత్తోరింట్లో అత్తగారు మామగారు సంపాదన తినకూడదు. అయితే ఇలా నాకులా ఆడపడుసులు ఉన్నారనుకోండి, నేను మా తమ్ముడుకున్నట్టు, అలాగే వాళ్ళ పాప కూడా ఉంది ఆడపడుసు. మాకులాగా ఆడపడుసులు లేని వాళ్ళు ఉంటారనుకోండి, పెళ్లి కూతురు ఇంటి పేరోళ్ళు కాకుండా వేరే ఇంటి పేరోళ్ళు ఎవరైనా పెట్టాలి ఆ పూటకి. ఆ తర్వాత ఆ చీర తీసేసిన తర్వాత అప్పుడు అత్తోరింటి వాళ్ళు తింటారనమాట. ఒక పూటే, రెండో పూటకి ఎలాగా చీర తీసేస్తుంది కదా, అందుకు ఇలా పెట్టాలి. లేదు అని తింటే పుట్టింటి వారికి మంచిది కాదని పెద్దలు చెప్పారు. పూర్వం నుంచి ఇలా జరిగేదే. ఇంతే కాదండి, సంటిబిడ్డతో వచ్చినప్పుడు కూడా కొత్త చీర కట్టుకుని వస్తుంది. ఏ సందర్భాన్ని కొత్త చీర కట్టుకుని వచ్చినా ఇలాగా ఎవరన్నా భోజనం పెడతారు. ఆ ఇంటి పేర వాళ్ళు కాకుండా ఆడపడుసులు దగ్గరగా లేకపోతే ఎవరైనా పెడతారు, ఉంటే ఆడపడుసులు పెడతారు. అంతకీ ఎవరు లేరు అయితే ఏం చెయ్యాలి అని అనుకోవచ్చు మీరు. ఆ చీర తీసేసి మామూలుగా పాత చీర కట్టుకుని తినాలే తప్ప అమ్మాళ్ళు పెట్టిన కొత్త చీర మీద అత్తోరింట్లో భోజనం చేయకూడదు. ఇది చాలా నియమం పాటిస్తారండి. అయితే పెళ్లి వేడుకలో ఆడపడుసులకి చాలా గొప్ప గౌరవం ఇస్తారు. ఆడపడుసులకి గొప్ప సాంప్రదాయంగా గొప్ప మర్యాదలు చేస్తారన్నమాట. ఆడపడుసులు కూడా అలానే చేయాలి. తమ్ముడు గారు అబ్బాయిని పెళ్ళికొడుకుని చేద్దామంటే టైం లేదు. సరే, వాళ్ళ పెళ్ళికొడుకు కూడా పెట్టినట్టే ఉంటుంది కదా అని ఈరోజు ఈ ఐటెంలు చేశానండి. ఒక మనిషి భోజనానికి ఇన్ని రకాలు పెడతారా మీరు అని అనుకోవచ్చు. అతిథికి భోజనం పెట్టినప్పుడు రకాలు ఎక్కువే చేసేమని ఇన్ని వారు తినరు. వారు చుట్టూ ఉన్నవారు చూస్తారు కదండి, వారు కూడా కొంచెం కొంచెం తింటారు కదా. అదేనండి నా ఆనందం. నేను మాత్రమే ఇలా చేస్తాను ఎక్కువగా. ఇలా చూసారా, చక్కగా కొబ్బరన్నం చేశానండి. ఇదిగో అలానే సాంబార్ పెట్టాను. ఇదిగోనండి సాంబారు. అలాగే ఈ బొబ్బర్ల పప్పు అంటున్నాం కదండి, మేము చెబుతున్నాను కదా బొబ్బర పప్పు గురించి. అవి బోండాలు వేసాను, సరదాగా తింటారు కదా అని. అలాగే పండ్లు ఏయోటి పెట్టాలని ఈ పళ్ళు తీసుకెళ్తున్నానండి, 2 దానిమ్మ పళ్ళు. ఇవి పాకం గారెలు, స్వీట్ పెట్టాలి కదా మరి, అందుకు పాకం గారెలు. ఇది ఏంటో అనుకుంటున్నారు కదా, చిక్కుడు గింజల పప్పు తయారు చేయడం చూపించాను. గింజలు తెచ్చి చక్కగా నానబెట్టి పప్పు ఒలిసి ఎండబెట్టి స్టోర్ చేసుకుంటే మనం అవసరానికి వండుకోవచ్చు అని. ఈ అమ్మాయికి ఇప్పుడు పెట్టాలంటే చాలా ఖరీదైనవి దొరికేస్తాయి, కొనేసి పెట్టవచ్చు. కానీ చిక్కుడు పప్పు దొరుకుతుందండి కొనడానికి కదా. అందుకే నేను ఇలాంటి ముఖ్యమైనట్లకి చాలా బాగుంటుందని ఇలా చేస్తానమాట. చిక్కుడు పప్పు మరి మసాలా పెట్టి కూర చేశాను. అలానే ఇదిగోనండి బంగాళాదుంప పచ్చడి చేశాను. ఇదైతే పెరుగు, ఇది మజ్జిగ ఆవడ పెరుగులో వేసానండి. అలానే ఇదిగో పులిహోర, ఇదిగో వైట్ రైస్. చూసారా, ఈరోజు ఇన్ని ఐటెంలు చేశాను అతిథుల కోసం. నచ్చిందని అనుకుంటున్నానండి. చూసారా, మరి మనం ఇంత ఆడపడుచుని పెడుతున్నానండి అలా అంటున్నాను కదా. ఇప్పుడు మా పక్కింటి వారు ఎవరికైనా ఇలాంటి సందర్భం వచ్చిందనుకోండి, కోడలు సంటిబిడ్డతో వచ్చిందనుకోండి, అప్పుడు కూడా ఎవరైనా పెడతారన్నమాట. అలాంటప్పుడు మా అలాంటి వాళ్ళని అడుగుతారన్నమాట, ఏమండి ఈరోజు మా కోడలు వస్తుంది, మీరు భోజనం పెట్టండి అని. వాళ్ళ ఇంట్లో తినకూడదు కాబట్టి అది ఎంతో గౌరవం అన్నమాట.
మనం చక్కగా వండుకుని పట్టుకెళ్ళి పెడతామన్నమాట. ఇది పూర్వం నుంచి జరిగేది. చూసారా? నచ్చిందా? ఇదేనండి. మరి మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా పెళ్లి వేడుక గురించి చెప్పేవి చాలా ఉన్నాయి, చెబుతాను. సరేనా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.